టీ న్యూస్ కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీకి అనుబంధం పనిచేసిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రత్యక్షంగా కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన విష ప్రచారం చేస్తున్నారు. అసభ్యమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓపెన్ చెప్తున్నాం, పేమెంట్ బ్యాన్ అని చెప్పవచ్చు. వాళ్ళని వారు స్పష్టంగా ఎప్పుడు లేని విధంగా 10 నుంచి 15 యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, టీ న్యూస్ ఛానల్ కానివ్వండి, ఎప్పుడైతే బై ఎలక్షన్ ఎప్పుడైతే డిక్లేర్ అయిందో అప్పటి నుంచి ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ పథకాలపైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన, కాంగ్రెస్ పార్టీ పైన విషయ ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి నేడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కంప్లైంట్ జరిగింది. ఏ ఛానళ్ళు, ఏ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు ఏ సమయంలో వారి యొక్క పేజ్ లైన్లో కానివ్వండి, వారి యొక్క ఛానల్లో కానివ్వండి, వారి యూట్యూబ్ ఛానల్ వివరాల్లో కానివ్వండి చేశారో ప్రతి ఒక్కటి నివేదిక సంబంధించిన సమాచారాన్ని సంక్షిప్తంగా ఒక పెన్ డ్రైవ్లో వేసి ఇవ్వడం జరిగింది. ఏ సమయంలో ఏ తేదీన చూడొచ్చు. ముఖ్యంగా టీ న్యూస్ కానివ్వండి, సిగ్నల్ టీవీ, మిర్రర్ టీవీ, తెలుగు స్కైప్, తెలుగు న్యూస్ లైన్ తెలుగు, అదేవిధంగా వైఆర్ టీవీ, ఇంకా ఫ్రీలాన్స్ చాలామంది దాదాపుగా 10 నుంచి 15 ఒక యూట్యూబ్ ఛానళ్ళు, అదేవిధంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి టీ న్యూస్ కానివ్వండి, నమస్తే తెలంగాణ కానివ్వండి, ప్రత్యక్షంగా కావాలని వారి యొక్క అహంకారంతో గత ప్రభుత్వంలో సంపాదించిన డబ్బుతో ఆ డబ్బుని ఇప్పుడు ఉప ఎన్నికల్లో యూట్యూబ్ ఛానళ్ళ పైన, అదేవిధంగా వాళ్ళ ఛానళ్ళ పైన పెట్టుకుంటూ కావాలని కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సందర్భం చెప్పడం జరిగింది, వీళ్ళని అడ్డుకోండి, ఎందుకంటే ప్రజాస్వామ్య ఎన్నికలు ఇవి. కావాలని ఏమనంటే జర్నలిస్టుల పైన దాడి అంటున్నారు, ఏమనంటే సమాచార హక్కు అంటున్నారు. కాబట్టి ఇలాంటి విషపూరితమైన ప్రచారాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఈ పనులు తప్పవు.